మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసేయాల్సిందిగా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ తీసేయాల్సిందిగా రిక్వెస్ట్గా చెప్తున్నాను. 100లో 32% మంది చచ్చిపోతున్నారు. 100లో 32% మంది చచ్చిపోతున్నారు. వాళ్ళ కర్మదేరే కాదు, కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వక, మెడిసిన్ ఇవ్వక. భారతదేశంలో ఎక్కడ చూసినా అంతే ఉంది. కనలేక, యాక్సిడెంట్లు ఏదైనా సరే పట్టించుకోక, ఓన్లీ సిస్టర్లు డాక్టర్లు చేయబట్టి. ఓన్లీ మన తెలంగాణదే చూసుకుందాం, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, జజీర్ఖానా కానీ ఎంత దారుణంగా ఉంది. గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి మెడిసిన్ వస్తుంది, ప్రతి నెల ప్రతి ఒక్కరికి మెడిసిన్ వస్తుంది. ఏమైపోతుంది ఆ మెడిసిన్? మెడికల్ షాపులు ఎందుకు ఉంటున్నాయి? గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, ఉస్మానియాకి వెళ్ళండి, 100-200 షాపులు ఉంటాయి, ఓన్లీ మెడికల్ షాపులు. ఎందుకంటే అది ఏమన్నా ప్రైవేట్ హాస్పిటల్ ఉండడానికి? ఏమైపోతుంది? మన పేరు మీద ప్రతి నెల మెడిసిన్ వస్తుంది, ఏమైపోతుంది ఆ మెడిసిన్? ఇప్పుడు అది బయట ఉన్న వాళ్ళది ఎందుకు పెట్టారు, ఏం అవసరానికి పెట్టారు? ఎమర్జెన్సీ అంటున్నారు. మరి ప్రతి ఒక్కదానికి మెడిసిన్ వస్తుంది కదా. యాక్సిడెంట్ అయినా కానీ, డెలివరీ కానీ, ఏదైనా మన పేరు మీద ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంది. ఎక్కడ పోతున్నాయి? అదొక రాజకీయ నాయకుందో లేకపోతే ధనం ఉందో కాబట్టి ఇప్పుడు మరి దాని గురించి మాట్లాడితే 100-200 ఉంటాయి, ఓన్లీ గాంధీ హాస్పిటల్కి వెళ్తాయి. అవి మిగతా వాళ్ళు ఎవరిది ఉండదు. వాళ్ళకి సంబంధించి ఒక రాజకీయ నాయకుని దన్ను ఉంటుంది, లేకపోతే ఒక డాక్టర్ దన్ను ఉంటుంది, ఒక మేడం దన్ను ఉంటుంది. ఆ మెడికల్ షాపులు ఎమర్జెన్సీ ఇళ్ళకెళ్ళి తీసుకోవాలి, అలా అమ్ముకోవాలి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు ఇక్కడ పెట్టారని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు అడగలేరంటే వాళ్ళకు కూడా అందులో నుంచి ఇన్కమ్ వెళ్తుంది కాబట్టి. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వాళ్ళు అందులో నుంచి వాళ్ళకి ఇస్తారు కాబట్టి, కాంట్రాక్ట్ బేస్ కాబట్టి వాళ్ళు ఏం కదిలించలేరు. ఇంత దారుణంగా తయారైపోతున్నారు. మనుషుల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ఏం చేసుకుంటారు ఆ పైసలతోటి? ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అందుకే తీసేయాలనుకుంటున్నారు. ఏదో ఉన్నోడు కర్మదీరి వస్తాడు, బతాడు, అదే ప్రైవేట్ వానికి అడుక్కుపోతాడు. ఇట్లా మీ దగ్గరకు వచ్చి వచ్చిన దానికంటే అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు ఆలోచించట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఎందుకు మెడికల్ షాపులు ఉన్నాయి, ఎందుకు ఎమర్జెన్సీగా ఉంటాయి? ప్రతి ఒక్క హాస్పిటల్కి కనీసం ఈ ఓనసల్పురంలో చూడండి, మేముండే బస్తీ దవాఖాననే 10 షాపులు ఉన్నాయి. 10 షాపులు ఉన్నాయి. దేనికి ఉంటాయి? ఓన్లీ డెలివరీ వార్డే జరుగుతుంది అక్కడ. ఎమర్జెన్సీ కూడా ఏం కేసులు రావు. అంటే ఇంత దారుణంగా అమ్ముకుంటున్నారు. అండ్ హాస్పిటల్ నుంచి మన పేరు మీద వచ్చేది తీసుకొచ్చి బయట అమ్ముకుంటారు. బయట నుంచి తీసుకొచ్చి మనకే అమ్ముతున్నారు. ఆడ ఎవరికి అర్థం కావట్లేదు. మన పేరు మీద వచ్చే మెడిసిన్ తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటున్నారు. మళ్ళీ మనమే పైసలు పెట్టుకొని మనమే కొనుక్కుంటున్నాం. పోనీ అక్కడికన్నా నీట్గా ఏమైనా డాక్టర్లు చేస్తారా అంటే పొగరు, ఎక్కలేని బలుపు, ఎక్కలేని అహంకారం మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసే మేడాలకి, సిస్టర్లకి, డాక్టర్లకి, కనీసం మళ్ళీ ఊడ్చి తూచేటోళ్ళకి కూడా అంత అహంకారం ఉంటుంది. దేనికి? ఈరోజు మీరు అక్కడ డ్యూటీ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు రాబట్టి. ఈరోజు గాంధీ హాస్పిటల్ మూసిపోతే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్ల మీద పడితే మీ డాక్టర్లు అప్పుడు రోడ్లకి ధర్నాలు చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మంచి చేయరు. ఎందుకు? అదొక బతుకు అంటారా? మీకంటే అడకదింటోళ్ళు నయ్యము. మీకంటే అడకదింటోళ్ళు నిజాయితీగా బయటకు వచ్చి అడకదింటారు. కానీ ఇలా మనుషుల ప్రాణాల మీద అడకదినేది మీది ఒక బతుకు కాదు. మీది అసలు బతికే కాదు. మీ అంత నీచమైన బతుకు ఇంకేది ఉండదు. ఇంత దారుణమా? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఏం పట్టించుకోదు. ఎందుకు ఫార్మసీలు పెట్టిరు ఇక్కడ? ఏం అవసరానికి పెట్టిరు? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ముందు, కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒక చాయ్ బండి పెట్టుకోనికి పర్మిషన్ లేదు. కానీ ఇన్ని మెడికల్ షాపులు పెట్టుకోనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చిరు? ప్రైవేట్ హాస్పిటల్ కాదు కదా, ఎందుకు పర్మిషన్ ఇచ్చిరు అనేసి ఒక్కరు కూడా మనకు ఎలగదు. అరే ఎమర్జెన్సీ మన పేరు మీద ప్రతి ఒక్కటి వస్తుంది. ప్రతి ఒక్కటి మన పేరు మీద గవర్నమెంట్కి వస్తుంది. ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తుంది. అది మనకు బుర్రకి ఎక్కదు కాబట్టి వాడు చెప్పింది నిజం అనుకొని వాడు చెప్పిన దానికల్లా తలుపుతాం. మనం ఇట్లనే ఉంటాం, వాడు మంచిగా బాగుపడిపోతాం.